వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో కిడ్స్ కోసం పట్టు లంగా జాకెట్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంటే మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మోడల్ అని వాళ్ళకి చూపించడానికైనా, లేదా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికైనా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇందులో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా సింపుల్ లంగా జాకెట్ డిజైన్స్ అండి. అవి కూడా పట్టు మోడల్లో. ఇందులో మనకి కంచిపట్టు, బనారస్, పైతాని, కలంకారీ ఇలా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి. సో పూర్తిగా చూడండి. ఇక ఇందులో నేను బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. స్పెషల్గా బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ స్లీవ్స్ ఇందులో మీరు చూడొచ్చు. అలాగే బ్లౌజ్కి కింద కూడా మనము యూ కట్ కానీ, జిగ్జాగ్ కానీ, పెప్లం మోడల్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది, అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇక ఫ్రంట్ నెక్స్ చూస్తున్నారు కదండి, మనము యూ షేప్, వి షేప్, స్టార్ ఇలా పెట్టుకుంటూనే మనకి పోట్లీ బటన్స్ కానివ్వండి, లేకపోతే లంగా ఏ కలర్ ఉంటే ఆ కలర్ లేస్ కానివ్వండి, ఆపోజిట్ కలర్ తోటి మనం లేస్ కానీ, లేదా పట్టు కాబట్టి గోల్డ్ లేస్ అయినా వేసుకొని మనము ఫ్రంట్ నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అలాగే హిప్ బెల్ట్ ప్రత్యేకంగా పెట్టుకోకుండా లేస్ని వేసుకున్నా కూడా మనకి హిప్ బెల్ట్ లాగా కనిపిస్తుందండి. మీకు నచ్చితే ఇవి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో చూస్తున్నారు కదండి, మనకి ఫ్రంట్ నెక్స్ వచ్చేసి పట్టు బార్డర్ తోటి ప్యాచ్ వేసుకున్నా బాగుంటుందండి. మనకు నచ్చిన షేప్లో పట్టు బార్డర్ని ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. అలాగే ఇందులో స్లీవ్ డిజైన్స్ చూసారు కదండి, చిన్నపిల్లలకి కాబట్టి స్లీవ్లెస్ అయినా, లేదా స్ట్రిప్స్ మోడల్ కానివ్వండి, పఫ్ స్లీవ్స్, బెల్ స్లీవ్స్, షార్టే పెట్టండి అండి స్లీవ్స్. ఎందుకంటే పిల్లలకి 3/4 ఫుల్ పెట్టుకుంటే వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో మనము షార్ట్ కానీ పఫ్ స్లీవ్స్ అయినా పిల్లలకి పెట్టుకుంటే చూడడానికి ముద్దుగా కూడా కనిపిస్తారండి. ఇక ఇందులో ఫ్రంట్ నెక్స్ అయితే ఈ మధ్యకాలంలో ప్యాచ్ టైప్లో ఉన్నాయి. అలాగే ఇందులో యూనిక్ కలెక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయండి. అంటే హాఫ్ షోల్డర్వి కూడా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుందండి. పట్టు లంగా జాకెట్ అనగానే ఈ మధ్యకాలంలో వేలు ఖర్చు పెట్టి ఎంబ్రాయిడరీ వేస్తున్నారు కదండి, అలా కాకుండా ఇలా సింపుల్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నీట్గా కనిపిస్తారు పిల్లలు కూడా, డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు పట్టు ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా ఇలా న్యూ డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసి చూడండి. అలా కూడా చేసుకుంటే మనకి కాస్ట్ సేవ్ అవుతుంది. ఇక ఇవి రెడీమేడ్లో కూడా అవైలబుల్లో ఉంటాయండి. వీటి కాస్ట్ అయితే 1000 పైనే ఉంటుంది. ఒకవేళ మనం క్లాత్ తీసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.